కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ కుర్చీ కోసం కుమ్ములాట ప్రారంభమైంది. ఇంతకాలం సాఫీగా వ్యవహారం సాగినా ప్రస్తుతానికి ముదిరి పాకాన పడింది. ఒప్పందం ప్రకారం కుర్చీ కావాలనే వారు ఒక వర్గం కాగా వదిలేది లేదంటూ మరొకరు భీష్మించి కూర్చున్నారు. వ్యవహారం అధ్యక్షుడి దృష్టికి చేరడంతో ఆయన నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2014 జూలై 4న కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపిక కోసం కసరత్తు జరిగింది. జిల్లాలో 53 మంది జడ్పీటీసీలు ఉండగా తెలుగుదేశం పార్టీకి 20 మంది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 30 మంది, కాంగ్రెస్కు 2, రాయలసీమ పరిరక్షణ సమితికి 1 ఉన్నారు. చైర్మన్ పదవి కైవసం చేసుకునేందుకు పావులు కదిపిన అధికార పార్టీ వైకాపా జడ్పీటీసీల్లో ఒకరికి పదవి ఇచ్చే షరతుతో ఆ పార్టీకి చెందిన 9 మందిని ఆకర్షించింది. నాటి ఒప్పందంతో తెదేపా బలం 32కు చేరింది. వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన ఓర్వకల్లు జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్కు అధ్యక్ష పదవి, నందవరం తెదేపా సభ్యురాలు పుష్పవతికి ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారు. చెరో 2.5 ఏళ్లు పదవి చేపట్టేలా పెద్దల సమక్షంలో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం అమలు కాకపోవడంతో కొందరు సభ్యులు ఆందోళనకు దిగుతున్నారు. మనకి ఆ రోజు ఒప్పందం అయింది కదా, ఫస్ట్ స్టార్టింగ్ డోన్లన 2.5 years అని, అదే ప్రకారంగా ఒప్పంద ప్రకారంగా ఆయన దించి మనకి ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పుడు అనంతపురం అయిన తర్వాత తీసుకుంటామని డిప్యూటీ సీఎం గారు అన్నారు. అప్పుడు సీఎం గారు మాట ఇచ్చిండ్రు కదా, సీఎం దగ్గర వెళ్ళినప్పుడు ఆ మాట అన్నారు. ఇప్పుడు మళ్ళీ దానికి తీసుకున్నాలనే కదా మనం కోరుతున్నది. అనంతపురది, పశ్చిమ గోదావరిది అన్నీ తీసుకుంటున్నారు కదా నిర్ణయము, ఇది కూడా మార్చాలని ఆ రోజు ఒప్పంద ప్రకారంగా మనం కూడా 32 years నుండి టీడీపీలోనే కొనసాగుతున్నాము. ఎంతసేపు ఉన్నా అవతల నుండి వచ్చిన పార్టీ వాళ్ళకే పదవులు ఇచ్చుకుంటూ పోతే పార్టీలు నమ్ముకున్న వాళ్ళకి అదే న్యాయం చేస్తారని మనం ఇది చేసుకుంటున్నాం. ప్రస్తుత చైర్మన్ రాజశేఖర్ తీరుపై కొందరు సభ్యులు మండిపడుతున్నారు. ఏదైనా సమస్య చెప్పుకునేందుకు ఆయన అందుబాటులో ఉండటం లేదని, కనీసం ఫోన్లోనైనా దొరకరని చెబుతున్నారు. మహిళా సభ్యుల కోసం జడ్పీ కార్యాలయంలో మరుగుదొడ్లు సహా ఎలాంటి వసతులు లేవని వాపోతున్నారు. తమ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం ఎన్ని ప్రతిపాదనలు పంపినా ఫలితం లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జడ్పీటీసీ చైర్మన్ మన ఏకపక్ష విధానం విలుపిస్తున్నాడు. ఆయన నిరసనగానే బైకట్ అని చెప్పినాము. ఇంకోటి ప్రోటోకాల్గా మేము అసలు అధికారులు మా జడ్పీటీసీల సమస్యలు ఎవరు కూడా అధికారులు పడుచుకోవడం లేదు. కొంతమంది లేడీస్ విషయంలో అసలు పడుచుకోవడం లేదు. బాత్రూమ్ ఇక్కడ ఫెసిలిటీ గెస్ట్ హౌస్ పడగొట్టినారు కానీ దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయలేదు. లేదు ఛాంబర్లో కాదు, యాక్చువల్గా మేము అందరూ యూనిట్గానే జడ్పీటీసీలు యూనిట్గానే ఆ రోజు సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి మేము ఆ విధంగా చేయాల్సి వచ్చింది. దీని పార్టీలకు అతీతంగా ఈరోజు జడ్పీటీసీ సమస్య తరఫున అందరూ కలిసికట్టుగా ఆ రోజు చేసాము. ఫండ్స్ విషయంలో ఒకటి, ప్రోటోకాల్ విషయం ఒకటి, అదేవిధంగా ఆయన మాకు లింక్ గ్యాప్ అంటే ఫోన్ చేసి కూడా ఎత్తడం లేదు. ఈరోజు పోరాట ఫలితంగా ఈరోజు 15 లక్షల రూపాయలు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి యూనిట్గా ఏదైనా సమస్య ముందు కూడా జడ్పీటీసీల సంఘం తరఫున అయితే అందరి తరఫున మేము సమస్యల కోసమే ఫైట్ చేసాం తప్ప దీని పార్టీకి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మాకు 3 సంవత్సరాల నుంచి కూడా ఫండ్స్ లేదు, మహిళలకు సేఫ్టీ లేదు. ఇక్కడ వస్తే మీటింగ్కి ఎక్కడ కూర్చోవాలనో ఎక్కడ ఉండాలనో అనేది కూడా లేదు. దాని మీద ఒక డిమాండు, అన్నిట్ల మీద మేము డిమాండ్ కోరుతూ జడ్పీ చైర్మన్ గారు కూడా మా మీద స్పందించి మాకు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఎన్నోసార్లు కూడా మేము జనరల్ బాడీ మీటింగ్లో కూడా మేము అడగడం జరిగింది. కానీ దానికి స్పందన లేకపోవడం కారణంగా మేము ఆ రోజు బయట కూర్చొని మేము ఆ ధర్నా చేయాల్సిన పరిస్థితి అయింది. మాకు పన్నులు రాకపోవడం, ప్రోటోకాల్ పాటించకపోవడం, ఇక్కడ లేడీస్కి మాకు సౌకర్యాలు కలిగించకపోవడం, ఒక దాని మీదనే మేము ఆ రోజు బైకాట్ చేయడం జరిగింది. కానీ ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏమి లేదు. కుర్చీ విషయంలో తానేమీ చేయలేనని చైర్మన్ రాజశేఖర్ చెబుతున్నారు. అధిష్టానం ఏమి చెబితే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తుది నిర్ణయం చంద్రబాబు తీసుకుంటారని తెలిపారు. అన్ని పార్టీలకు సంబంధించిన జడ్పీటీసీలు ఇక్కడ ఉన్నారు. అదంతా రాంగ్ న్యూస్. అది ఫండ్స్ విషయానికి, అకామిడేషన్ విషయానికి వాకౌట్ చేయడం జరిగింది. అది సమస్య డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకుపోయినాం. తర్వాత మా లెవెల్లో ఉండేటివి కూడా కొన్ని క్లియర్ చేయడం జరిగింది. జడ్పీ చైర్మన్ విషయం అంటే అది సరే, అది సీఎం గారు కోర్టులో ఉంటుంది. అది మాకు తారతమ్య భేదాలు, ఆ పదవి కోసం మా మధ్యలో ఎటువంటివి ఏమి తారతమ్య భేదాలు ఏం రాలేదు. జడ్పీటీసీలో ఒక జడ్పీనంతా ఒక కుటుంబంలో చిన్న సమస్యలైన సహజము. అంత మాత్రాన చైర్మన్ మీద ఇంకో రకంగా ఎవరికి ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ ఆయన మీద పూర్తి విశ్వాసం అందరికి ఉంది. మరి చైర్మన్ గారు మన జనరల్ బాడీ మీటింగ్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. నిధుల విషయంలో, కొన్ని ప్రోటోకాల్ విషయంలో, ఇవన్నీ కూడా చిన్న సమస్యలు అన్ని సర్దుకొని అందరూ కూడా ఒకే దారిన ఒక బాటన ఉండడానికి నిర్ణయించుకోవడం జరిగింది. వైస్ చైర్మన్ పుష్పవతి ఆధ్వర్యంలో సభ్యులు, మంత్రులు, తెదేపా సీనియర్ నేతలను కలిశారు. తామంతా బల నిరూపణకు సిద్ధమని, 2 రోజుల్లో చంద్రబాబు వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.